హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాగ్నా స్టోరీస్. ఏంటి లగేజ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఇప్పుడు నేను తిరుపతి వెళ్తున్నానండి మా హస్బెండ్ దగ్గరికి. సో ఈ లగేజ్ అంతా నేనే పెట్టుకొని వెళ్ళాలి. మాది B3. ఇక్కడ ఎలిమెంచరీ స్టేషన్కి వచ్చేసాను. నానమ్మ కూడా వస్తున్నారండి, బట్ తను జనరల్లో వస్తున్నారు, నాకు చెప్పలేదు, సడన్గా వచ్చేసారు ఒకదాన్ని ఎందుకని చెప్పి. ఇంకా జనరల్లో ఖాళీ ఉండదని లగేజ్ అంతా నేనే పెట్టుకున్నాను. పాపతో చాలా ఇబ్బంది అయింది. ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ నేను పాపతో చేయడం. తను ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి చాలా భయం వేసింది, బట్ చాలా కామ్గా ఉందండి. చూసారా, అసలు సైలెంట్ కూర్చుని అందరూ అదే అనేవారు, ఏంటి మా పాప ఇంత సైలెంట్గా ఉంది, కానీ ఇంటికి వస్తుంది కదా వాళ్ళకి తెలుస్తుంది. మా పాప చాలా అల్లరి చేస్తుంది, బట్ ఏంటో ఆ రోజు చాలా సైలెంట్గా ఉంది. నాకు కొంచెం కష్టంగా ఉంటుందనేమో. ఇంకా రాగానే క్లీనింగ్ చేస్తున్నాము. ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే అండి. మేము ముందు రోజు 3 o'clock ఎక్కాం ట్రైన్. ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది. ఆల్మోస్ట్ 16 hours అలా జర్నీ పడింది. తన బర్త్డే కోసం వచ్చేసాం. ఇంకా నాని అయితే జనరల్లో కదా, కొంచెం తనకి స్లీప్ లేదు. మేమైతే పర్లేదు, బట్ కొంచెం సేపు లేచాక అప్పుడు ఇంకా ఇవన్నీ ముగ్గులు పెట్టేసి తెచ్చినవన్నీ సర్దుతుంది. ఈ మూటలో రైస్ ఒకటి ఇంకా చాలా పెట్టామండి, కారం, ఉప్పులు, పప్పులు అన్నీ. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడో వెళ్తాం కదా, ఇంకా నేను రెడీ అవుతున్నాను అనమాట. ఇక్కడ ఏదో గెట్ రెడీ విత్ మీ చేద్దామని వీడియో తీసాను, మా పాప అస్సలు తీయలేదు. ఇంకా అందుకే ఏదో చూపిస్తున్నాను, ఇది పెట్టుకుందామా ఇవి పెట్టుకుందామా అని. ఇంకా రెడీ అయ్యి పూజ చేసి గుడికి వెళ్దామని ఆ రోజు చాలా అనుకున్నాను, కానీ ఆ రోజే రావడం అంతా హరిహరిగా అయిపోయింది. బిఫోర్ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి తన బర్త్డేని. ఇంక నేను వచ్చేసరికి మా హస్బెండ్ ఇలా నాకు సర్ప్రైజ్గా ట్రైపాడ్ ఒకటి పెట్టారు. నేను ఇప్పుడు తీసుకోమన్నాను యూట్యూబ్ కోసమని. నెక్స్ట్ ఇంకా పూజ చేసేసుకున్నాము. పూజ చేసేసుకొని ఇంట్లోని మాకు టెంకాయ కొట్టకూడదు, మాకు మైలు ఉంటే, ఇంకా అందుకని పూజ ఒకటి చేసేసుకొని నెక్స్ట్ గుడికి వెళ్ళాము. ఇక్కడ మా పాప కూడా పూజ చేసేస్తుంది. ఆ రోజు మంగళవారం అండి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడ ఉందని చెప్పి ఇంక గుడిలో వీడియో తీయడం ఎందుకని చెప్పి తీయలేదు. ఇంకా దేవునికి దండం పెట్టేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంకా ముందు రోజు అది మేము ఏం లేము కదండి, అందుకే ఇంకా ఇన్స్టెంట్గా ఇది ఉప్మా ఒకటే, ఇంక ఉప్మా చేసుకొని తినేసాము. ఇంకా లంచ్లోకి తన కాకరకాయ తెచ్చిపెట్టుకున్నారు. తనకి వెల్లుల్లి కారం ఒకసారి చేసి పెట్టని నచ్చిందంట, సో అది చేయమన్నారు. ఇంకేం స్పెషల్స్ చేయలేదండి. ఇంకా వడలు చేసాము ఈవినింగ్. ఆల్రెడీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకున్న చాలా స్నాక్స్ అవి ఉన్నాయి, జంతికలు, కొబ్బరి లడ్డు, అవి సిమ్మిడి అదిని, సో అవి చాలు అన్నారు. ఇంక అందుకే ఏం చేయలేదు. ఆ రోజు కూడా నాన్ వెజ్ తిన్నారు మా ఇంట్లో మా హస్బెండ్ అదిని. ఇంక ఈవినింగ్ వచ్చేసి కేక్ తీసుకొని రావడానికి వెళ్ళాను. తనకు తెలియకుండా నేను సర్ప్రైజ్ చేయొచ్చు, బట్ నాకు ఇక్కడ ఎవరు తెలియదండి, ఆర్డర్ పెట్టడం కూడా నాకు తెలీదు. ఇంకా తననే వాడే తీసుకొని వెళ్ళాను. ఇక్కడ కేక్ తీసుకున్నాము. ఇది రేణుకుంటలో హైవే దగ్గర లాస్ట్లో షాపు, అక్కడే తీసుకొని వచ్చేసాము. నేను తనకి విష్ కూడా సరిగ్గా చేయలేదు. ఇంకా ఈ వీడియో ద్వారా చెప్తున్నాను, హ్యాపీ బర్త్డే మై డియర్ హస్బెండ్. ఇలానే ఎన్నో బర్త్డేలు మాతో కలిసి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా హస్బెండ్కి ఇవ్వాలండి. తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, తనతో మేము హ్యాపీగా ఉండాలి. ఇంకా నైట్ కేక్ కటింగ్కి ఇలాగా మా పాప మా హస్బెండ్ రెడీ అయిపోయారు. మా పాప అయితే ఆ కేక్ని ఎలాగా గుచ్చుతుందంటే భలే ఎంజాయ్ చేసిందంటే తన కేక్ కటింగ్ని. అంటే ఇప్పటి వరకు తనకి అంతలో తెలిసేది కాదు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.